నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుష ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఒకవైపు కాంగ్రెస్ మరోవైపు తెలుగుదేశం పార్టీ ఏకచక్రాధిపత్యంగా ఏలుతున్న రోజులవి ఈ రెండు పార్టీల పాలనలో విసిగిపోయిన ప్రజలకు ఓ ఆశాకిరణలా కనిపించింది ప్రజారాజ్యం పార్టీ ఉదయించే సూర్యుడిలా ఎంత వేగంగా ప్రజాదరణ పొందిందో అంతే వేగంగా కాలగర్భంలో కలిసిపోయింది ఆ పార్టీ ఇప్పుడు జనసేన సైతం అదే దారిలో వెళుతోందా పవన్కు ఉన్న మిడిమిడి జ్ఞానంతో ఆయన పార్టీకి మకిలి పట్టిస్తున్నారని ఇలాగైతే ఎన్నికల తర్వాత బిచానా ఎత్తేయాల్సిందేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అటు కాంగ్రెస్ ఇటు టీడీపీలో పాలనలో విసిగిపోయిన ఉమ్మడి ఆంధ్ర ప్రజలకు నేనున్నానంటూ ప్రజారాజ్యం పార్టీతో చిరంజీవి మూడో ధృవాన్ని స్థాపించారు. ఇదే క్రమంలో 2009 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో పోటీ చేసి 18 సీట్లను గెలుచుకున్నారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనమవ్వడం, చిరంజీవి కేంద్ర మంత్రి అవ్వడం చకచకా జరిగాయి. దీంతో ప్రజారాజ్యానికి ఊపిరి ఊదిన చిరంజీవి ఆ పార్టీని చేతులారా సమాధి చేసుకున్నారు. ఇప్పుడు ఇదే దారిలో జనసేన వెళుతోందని పలువురు రాజకీయవాదులు అంటున్నారు. 2013లో జనసేన పార్టీని ఎంతో ఆర్భాటంగా పవన్ ప్రకటించారు. అప్పట్లో ఆ పార్టీ ప్రారంభోత్సవానికి వచ్చిన స్పందనను చూసి మహామహులు ముక్కున వేలేసుకున్నారు. 2014లో ప్రత్యక్షంగా టీడీపీ బీజేపీకి సపోర్ట్ చేశారు పవన్. అయితే వీరి కాపురం చెడి కూటమి నుంచి బయటకు వచ్చారు పవన్. ఇదే క్రమంలో 2019 ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగారు జనసేన అధినేత పవన్. భీమవరం గాజువాక నుంచి పోటీ చేశారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా జగన్ తుఫాను ముందు పవన్ అడ్రస్ లేకుండా పోయారు. పవన్ అయితే 2 చోట్ల బొక్కబోర్లా పడ్డారు. ఇక అప్పటి నుంచి పార్ట్ టైం రాజకీయాలు చేస్తూ మనుగడ సాగిస్తున్నారు. తాజాగా జరిగే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బరిలోకి దిగిన పవన్కు ఆరంభం నుంచే చుక్కలు కనిపిస్తున్నాయి. ఒంటరిగా బరిలో దిగితే గెలవలేమన్న పవన్ చంద్రబాబు మోదీని కాకాపట్టి మళ్లీ కూటమితో జట్టు కట్టారు. ఇక్కడే చంద్రబాబు తనకున్న అనుభవంతో పవన్ను పాతాళంలోకి తొక్కారు. కూటమి పేరుతో కేవలం జనసేనను 21 సీట్లకు కట్టడి చేసి పవన్ను అధికారానికి దూరం చేశారు. అది కూడా జనసేనకు పట్టు ఉన్న స్థానాలను లాగేసుకొని వారు ఓడిపోయే స్థానాలను జనసేనకు అంటగట్టడంతో వారు ఆ పార్టీ నేతలు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పవన్ సైతం పిఠాపురంలో గెలిస్తే చాలు అన్నట్లు తన స్వార్థం చూసుకొని మిగతా వారిని గాలికి వదిలేశారు. ఒక పక్క సీఎం జగన్ రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేస్తూ తన టీంను సవ్యసాచిలా కాపాడుకుంటుంటే పవన్ మాత్రం ఇలా వదిలేయడం ఏంటని మండిపడుతున్నారు. మరి ఎన్నికల తర్వాత జనసేన కూడా కాలగర్భంలో కలిసిపోతుందా లేక నిలబడుతుందా? కాలమే సమాధానం చెప్పాలి. Please subscribe .news.